మహిళల ప్రీమియర్ లీగ్ 2026 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రభంజనం సృష్టించింది. వడోదరలో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ను 6 వికెట్ల తేడాతో చిత్తు చేసి ఆర్సీబీ రెండోసారి టైటిల్ను ముద్దాడింది. 204 పరుగుల భారీ లక్ష్యాన్ని కెప్టెన్ స్మృతి మంధాన 87, జార్జియా వోల్ 79 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్తో మరో 2 బంతులు మిగిలి ఉండగానే ఛేదించారు. లీగ్ చరిత్రలోనే అత్యధిక రన్ ఛేజ్ చేసిన జట్టుగా ఆర్సీబీ రికార్డు సృష్టించింది. 2024 తర్వాత మళ్లీ ఫైనల్లో ఢిల్లీపైనే గెలిచి ఆర్సీబీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. దీని గురించి మరింత సమాచారం డెస్క్ నుంచి మా చిన్నబాబు అందిస్తారు. చిన్నబాబు, ఆర్సీబీ మహిళల ప్రీమియర్ లీగ్లో సంబంధించి ఆర్సీబీ ఎందుకంటే ఇటు పక్క ఆర్సీబీ మనం చూస్తుంటాం ఎప్పటికప్పుడు రికార్డు సృష్టించడం పట్ల తాజా అప్డేట్ ఏంటి? రైట్ రహీం, మీరు అన్నట్టు ఆర్సీబీ అనగానే ఆర్సీబీకి ఫ్యాన్ బేస్ బాగా ఎక్కువగా ఉంటుంది. ఇటు మెన్స్ ఐపీఎల్ లో కూడా ఆర్సీబీ దాదాపు చాలా సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం రోని కొట్టి కప్పు కొట్టింది. లాస్ట్ టైం మనం కూడా చూసాము. సో ఇటు డబ్ల్యూపీఎల్ కి వచ్చేసరికి మహిళల ప్రీమియర్ లీగ్ లో కూడా ఆర్సీబీ అయితే విజయకేతనం ఎగురవేసి రెండోసారి అయితే కప్పును ముద్దాడిందని చెప్పాలి. గతంలో జరిగినటువంటి 2024లో జరిగినటువంటి అప్పుడు డబ్ల్యూపీఎల్ లో ఒకసారి కప్పు కొట్టింది. మరొకసారి 2026లో జరిగినటువంటి డబ్ల్యూపీఎల్ సీజన్ లో మరొకసారి రెండోసారి కప్పు కొట్టి ఆర్సీబీ అయితే జైత్ర యాత్రను కొనసాగిస్తుందని చెప్పాలి రహీం. ముఖ్యంగా ఈ ఫైనల్లో ఏదైతే వడోదరలో వడోదర వేదికగా జరిగినటువంటి ఈ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ తో ఇటు ఆర్సీబీ అయితే తలపడింది ఫైనల్. వీళ్ళిద్దరూ కూడా ఇటు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనం పిన్ చేయాలి. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా వరుసగా 4 సార్లు కూడా ఫైనల్స్ కి చేరింది. సో ఈ 4సారి కూడా మరోసారి ఓడిపోయింది. అంటే వరుసగా ఢిల్లీకి అయితే పరాజయాలు తప్పడం లేదు. ఫైనల్స్ వరకు వస్తుంది, ఫైనల్స్ లో ఓడిపోతుంది. ఆర్సీబీ మాత్రము రెండోసారి అయితే కప్పుని ఎగిరేసుకుపోయిందని చెప్పాలి. ఈ వడోదరలో జరిగినటువంటి ఈ తుది పోరులో అయితే ఇటు ఆర్సీబీ మహిళల జట్టు అయితే 6 వికెట్ల తేడాతో అయితే రెండోసారి డబ్ల్యూపీఎల్ కప్పును అయితే సొంతం చేసుకుందని చెప్పాలి. ఇటు ఢిల్లీ మాత్రం 4వసారి ఫైనల్ ఆడినా కూడా అటు నిరాశ అయితే తప్పలేదు. ఆ కప్పు ట్రోఫీని ముద్దాడాలన్న కళను మాత్రం నెరవేర్చుకోలేకపోయిందని చెప్పాలి. ముఖ్యంగా ఆర్సీబీ ఇన్నింగ్స్ చూస్తే రహీం, ఆర్సీబీలో ఇటు కెప్టెన్ గా వ్యవహరించినటువంటి స్మృతి మందాన ఇన్నింగ్స్ అయితే గొప్పగా ఆడిందని చెప్పాలి. స్టార్టింగ్ లో అయితే కొంచెం స్లోగా మొదలు పెట్టినప్పటికీ కూడా ఇన్నింగ్స్ ఇటు ఆర్సీబీ చేజింగ్ మొదలు పెట్టింది. మొదటగా బ్యాటింగ్ చేసినటువంటి ఢిల్లీ అయితే 203 పరుగులు చేసింది. అయితే ఇటు 203 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగినటువంటి ఆర్సీబీ స్టార్టింగ్ లోనే మొదటి వికెట్ కోల్పోయింది. వెంటనే ఇటు స్మృతి మందాన మొదటగా మెల్లగా కనిపించిన ఇన్నింగ్స్ చక్కబెట్టడంలో ఆ తర్వాత విరుచుకుపడిందని చెప్పాలి ఢిల్లీ బౌలర్స్ మీద. 41 బంతుల్లోనే 87 పరుగులు చేసి ఒక విధ్వంసకర ఇన్నింగ్స్ అయితే ఆడిందని చెప్పాలి. అటు తోటి బ్యాట్స్మెన్ అయినటువంటి జార్జియా వాళ్ళు కూడా అద్భుతంగా రాణించింది. వీళ్ళిద్దరే దాదాపు 165 పరుగుల భాగస్వామ్యం పార్ట్నర్షిప్ నెలకొల్పి ఒక రికార్డు క్రియేట్ చేశారని చెప్పాలి. వీళ్ళిద్దరి ఆట తీరు వల్లనే ఇవాళ ఆర్సీబీ కప్పు కొట్టిందంటే ఏ మాత్రము కూడా అందులో అతిశయోక్తి లేదని చెప్పాలి రహీం. ముఖ్యంగా ఆర్సీబీ కప్పు కొట్టడం గురించి చూసుకుంటే ఇటు కెప్టెన్ స్మృతి మందానికి ఇది మామూలు మ్యాచ్ కూడా కాదని చెప్పాలి. ఎందుకంటే ఆమె ఇంతకుముందే మనం పెళ్లి గురించి కూడా చూసినాం. ఒక బ్రేకప్ తర్వాత పెళ్లి క్యాన్సిల్ అయింది. ఆ పెళ్లికి సంబంధించి బ్రేకప్ తర్వాత ఒక స్ట్రాంగ్ కమ్బ్యాక్ ఇవ్వాలని చెప్పేసి కూడా స్మృతి మందాన భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో 2025లో ఇటు మహిళల వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఇటు డబ్ల్యూపీఎల్ కి ఈమె ఆర్సీబీ జట్టుకి కెప్టెన్ గా వ్యవహరిస్తుంది. ఈ కెప్టెన్ గా వ్యవహరిస్తూనే బ్రేకప్ తర్వాత ఆడుతున్నటువంటి మ్యాచ్ కాబట్టి తను కొంచెము మెంటల్లీ కూడా చాలా స్ట్రాంగ్ ఉండవలసి ఉంటుంది. సో నేను ఉన్నాను అని చెప్పేసి ఈ డబ్ల్యూపీఎల్ కప్పు రెండోసారి కొట్టి ఆర్సీబీకి ఘన విజయాన్ని అందించింది. ముఖ్యంగా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడింది, 87 పరుగులు చేసింది. ఇంకొక ఓవర్ ఉంటే సెంచరీ కూడా పూర్తి చేసి ఒక రికార్డ్ క్రియేట్ చేసేదని చెప్పవచ్చు. సో ఇటు బ్రేకప్ తర్వాత ఒక స్ట్రాంగ్ కమ్బ్యాక్ ఇచ్చి స్మృతి మందాన తనేంటనేది మళ్ళీ నిరూపించిందని చెప్పాలి. సో మొత్తానికి అయితే ఇటు స్మృతి మందాన ఆడినటువంటి ఇన్నింగ్స్ అయితే ప్రతి ఒక్కరు కూడా మంత్రముగ్ధులు అయిపోయారు. సో ఆమె ఆడినటువంటి ఇన్నింగ్సే ఇవాళ ఆర్సీబీకి కప్పు తీసుకొచ్చిందని చెప్పాలి. సో ఇప్పుడు ఇటు ఢిల్లీ వైపు చూసుకుంటే మాత్రం వడోదర జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసినటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ ఒక భారీ స్కోరే సాధించిందని చెప్పాలి. కెప్టెన్ గా వ్యవహరించినటువంటి జెమిమా రోడ్రిగ్స్ అందరికీ తెలిసిన పేరే. సో ఆమె 37 బంతుల్లోనే 57 పరుగులు చేసి ఒక కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడింది. చివరిలో హెన్రీ కూడా 15 బంతుల్లో 35 పరుగులు సాధించి భారీ స్కోర్ అయితే ముందు పెట్టిందనే చెప్పాలి. ఆర్సీబీ ముందు 203 పరుగుల
చేజింగ్ అయితే ఆర్సీబీ ముందు పెట్టింది. అయితే ఇది చెప్పాలంటే చాలా పెద్ద స్కోరే. అయినప్పటికీ కూడా ఆర్సీబీ బ్యాటర్లు స్టార్టింగ్ నుంచే ఏ మాత్రము తడబడకుండా ఓవర్కి 10 పరుగుల రన్ రేట్ అయితే మెయింటైన్ చేసుకుంటూ వచ్చి చివరి వరకు కూడా ఎడాపెడా బౌండరీలు బాదుతూ ఎవరు అవుట్ అయినా సరే ఆ చివరి వరకు కూడా మ్యాచ్ ని అస్సలు చేదారనివ్వలేదని చెప్పాలి. 10 ఓవర్లకు దాదాపు 100 స్కోర్ కొట్టింది ఆర్సీబీ. ఆ 10 ఓవర్లలో 104 పరుగులు కావాల్సినంత టైంలో మరీ స్పీడ్ గా ఆడారు స్మృతి మందాన, అలాగే జార్జియా వాల్. వీళ్ళిద్దరు కూడా ఆడి అప్పటికి ఇంకా 36 బంతుల్లో 54 పరుగులే కావాలి చివరి దశలో. ఈ సమయంలో జార్జియా వాళ్ళు అవుట్ అయింది. ఆ తర్వాత ఢిల్లీ కాస్త ఫామ్ లోకి వచ్చిందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా భావించారు. ఆ తర్వాత ఆర్సీబీ బ్యాటర్లు కూల్ గా ఆడినప్పటికీ కూడా ఒత్తిడిని తట్టుకుంటూ కూడా ముందుకు తీసుకెళ్లారు మ్యాచ్ ని. చివరి ఓవర్ చూసుకుంటే అక్కడ ఒక జిమ్మిక్ జరిగిందని చెప్పాలి. చివరి ఓవర్ లో చూసుకుంటే 2 వికెట్లు కూడా, ఒక వికెట్ పడిన తర్వాత 6 బాళ్ళకి కూడా 10 పరుగులు చేయవలసిన పరిస్థితి ఉంది అప్పుడు. సో ఆ టైంలో చివరికి 2 బంతులు మిగిలి ఉండగానే ఆర్సీబీ అయితే విజయాన్ని అందుకుంది. సో డబ్ల్యూపీఎల్ ఫైనల్స్ లోనే కాదు, ఇటు ఐపీఎల్స్ ఫైనల్స్ లో కూడా ఇప్పటి వరకు ఛేదించిన అత్యధిక టార్గెట్ ఇవాళ జరిగినటువంటి, ఏదైతే నిన్న జరిగినటువంటి మ్యాచ్ ఉందో ఆ 204 పరుగుల్ని ఇటు ఆర్సీబీ అయితే ఛేదించానని చెప్పాలి. ఇటు ఐపీఎల్ లో కానీ డబ్ల్యూపీఎల్ లో కానీ చేజింగ్ లో ఇదొక రికార్డ్ అనే చెప్పాలి. ఆ రికార్డుని ఆర్సీబీ అయితే క్రియేట్ చేసింది. రెండోసారి కప్పును ముద్దాడింది. 203 పరుగులని చేజింగ్ చేసింది. ఓవరాల్ గా చూసుకుంటే ఆర్సీబీ ఇటు ఐపీఎల్ లో డబ్ల్యూపీఎల్ లో జైత్ర యాత్ర కొనసాగిస్తుందనే చెప్పాలి రహీం. రైట్.